1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి లక్షలాది హిందువులపైన దాడి చేసి ఊచకోత కోసినటువంటి దేశం పాకిస్తాన్. అంతేకాకుండా అక్కడ మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువులు, బౌద్ధులు, సిక్కులపైన దాడి చేసి వారిని బలవంతంగా మత మార్పిడి చేసినటువంటి దేశం కూడా పాకిస్తాన్ గా చెప్పుకోవచ్చు. మరి అక్కడ హిందువులు, బౌద్ధులు, సిక్కులకు సంబంధించినటువంటి పవిత్ర స్థలాలు, ప్రార్థనా మందిరాల పైన దాడి చేసి వాటిని ధ్వంసం చేసి ఆ ప్రాంతాలను కబ్జా చేసుకొని అక్కడ ఇల్లు కట్టుకోవడము, సూపర్ మార్కెట్ నిర్మించుకోవడం లాంటి పనులు చేసినటువంటి దేశం కూడా పాకిస్తాన్ గా చెప్పుకోవచ్చు. అలాంటి పాకిస్తాను ఈ రోజు దాదాపు గత 2 రోజుల నుంచి ఈ వార్త అన్ని న్యూస్ ఛానల్ లోపల హల్చల్ కావటం అనేది జరుగుతుంది. అదేమిటంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి అనేక రకాల ప్రముఖ ప్రాంతాలకు మన హిందూ దేవుళ్ళ యొక్క పేరు పెట్టడం అనేది జరిగింది. మరి దీని వెనకాల అసలు ఉద్దేశం ఏమిటి? దీని వెనకాల పాకిస్తాన్ చేస్తున్నటువంటి మాస్టర్ మైండ్ ప్లాన్ ఏమిటి? మరి నిజంగా పాకిస్తానీలకు హిందూ దేవుళ్ళ పైన అంత ప్రేమ ఉందా, లేదా దాని వెనకాల ఇంకా ఏదైనా రహస్యం ఉందా? దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా మీరందరూ చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియో లోపలికి వెళ్దాము. 1947 కంటే ముందు భారత్, పాకిస్తాన్ రెండు కూడా కలిసిమెలిసి ఉన్నటువంటి దేశాలుగా మనం చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ లోపల కూడా చాలా వరకు హిందువులు, బౌద్ధులు, సిక్కులు అందరూ కూడా నివసించేవారు. ప్రధానంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి పంజాబ్, సింధ్, లాహోరు, రావల్పూడి వంటి ప్రాంతాల లోపల ఎక్కువగా మన హిందూ జనాభా అనేది ఉండటం అనేది జరిగేది. దాంతో ఆ ప్రాంతంలో ఉండేటువంటి గల్లీలకు మన హిందూ దేవుళ్ళ యొక్క పేర్లు ఆ కాలంలోనే పెట్టడం అనేది జరిగింది. కానీ 1947 తర్వాత పాకిస్తాన్ కి, భారత్ కి స్వాతంత్రం రావటం అనేది జరిగింది. మరి స్వాతంత్రం అయితే వచ్చింది, కానీ అది మాత్రము ప్రతి ఒక్కరి జీవితం లోపల ఒక మర్చిపోలేనటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు. అది ఒక పీడకలగా చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే ఆ సమయం లోపల పాకిస్తాన్ లో ఉన్నటువంటి లక్షలాది హిందువుల పైన అక్కడ ఉన్నటువంటి ముస్లింలు దాడి చేసి వారిని విచక్షణ రహితంగా హతమార్చినటువంటి రోజుగా మనము 1947 ఆగస్టు 14, 15 ఆ సంవత్సరంలో ఆ నెలను మనము చెప్పుకోవటం అనేది జరుగుతుంది. మరి అంత భయంకరమైనటువంటి దృశ్యాలు ఆ సమయంలో మనం చూడటం అనేది జరిగింది. అందువల్ల చాలా మంది పాకిస్తాన్ లో ఉండేటువంటి హిందువులు, బౌద్ధులు, సిక్కులు అందరూ కూడా ప్రాణభయంతో పాకిస్తాన్ వదిలేసి తిరిగి భారతదేశానికి రావటం అనేది జరిగింది. కానీ కొంతమంది హిందువులు మాత్రము తెగించి వాళ్ళు పుట్టుక నుంచి అదే ప్రాంతంలో పుట్టాము, చస్తే కూడా అక్కడనే చస్తామన్న ఉద్దేశంతో చాలా మంది అక్కడనే నివసించేటువంటి ప్రయత్నం చేశారు. అలాంటి సమయం లోపల అక్కడ ఉండేటువంటి చాలా మంది పాకిస్తానీలు వారి పైన దాడి చేయడము, వారి పట్ల వివక్ష చూపించడము, అక్కడ ఉండేటువంటి వాళ్ళని కొట్టి వారి పైన దాడి చేసి వారిని బలవంతంగా మత మార్పిడి చేసి వాళ్ళ లోపల భయాన్ని సృష్టించడం అనేది చేశారు. ఇవన్నీ చేయటం ద్వారా దాదాపు కొన్ని సంవత్సరాల లోపలనే అక్కడ మైనారిటీలుగా ఉన్నటువంటి హిందూ, ముస్లిం, సిక్కుల యొక్క జనాభా అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరిగింది. ప్రస్తుతం పాకిస్తాన్ లో దాదాపు మనకు 98% మంది కేవలం ముస్లింలు మాత్రమే మనకు కనబడటం అనేది జరుగుతుంది. ఇలాంటి పనులు చేయడం ద్వారా ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల దృష్టి లోపల పాకిస్తాన్ అనేది కేవలం ఒక మతపరమైనటువంటి దేశంగా మారిపోవటం అనేది జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి రకరకాల ఉగ్రవాద స్థావరాల వల్ల కూడా పాకిస్తాన్ అనేది ప్రపంచం దృష్టి లోపల ఒక ఉగ్రవాద దేశంగా పేరు తెచ్చుకోవటం అనేది జరిగింది. అందువల్ల పాకిస్తాన్ లో ఉన్నటువంటి జీడిపి అనేది పూర్తిగా పడిపోవటం అనేది జరిగింది. ప్రపంచంలో ఏ దేశమైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే ప్రపంచంలో ఏ కంపెనీ కూడా ఆ దేశంలో వెళ్ళి పెట్టుబడులు పెట్టడానికి ఆలోచిస్తుంది. పర్యాటక రంగంలో చూసుకున్నట్లయితే కూడా ప్రపంచంలో రకరకాల పర్యాటక రంగాలకు సంబంధించి రకరకాల అద్భుతమైనటువంటి ప్రదేశాలు మనం చూడడానికి వెళ్తూ ఉంటాం. పాకిస్తాన్ లో కూడా చాలా అందమైనటువంటి ప్రదేశాలు, అవే పర్యాటక రంగంగా ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి సాంస్కృతిక ప్రదేశాలు కూడా పాకిస్తాన్ లో చూడొచ్చు. కానీ అక్కడికి వెళ్ళడానికి అందరూ కూడా భయపడటం అనేది జరుగుతుంది. అలాంటి భయాన్ని తొలగించి పాకిస్తాన్ లో ఉన్నటువంటి సాంస్కృతిక ప్రదేశాలను తిరిగి చూడటానికి ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు కూడా పాకిస్తాన్ కి రప్పించాలన్న ఉద్దేశంతో అక్కడ ఉండేటువంటి గల్లీలకు పాకిస్తాన్ ప్రస్తుతం మన హిందూ దేవుళ్ళ యొక్క పేర్లని తిరిగి పునర్ప్రతిష్టాపన చేయటము, ఆ యొక్క పేర్లను తిరిగి పెట్టడం లాంటి పనులు పాకిస్తాన్ చేయటం అనేది జరుగుతుంది. దీనివల్ల పాకిస్తాన్ అనేది కేవలం ఒక మతానికి సంబంధించిన దేశం కాదు, అన్ని మతాలను సమానంగా చూసేటువంటి దేశం అని ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి పనులు చేస్తుంది. మతం అనేటువంటి రంగు పులుముకున్నటువంటి పాకిస్తాన్ కి ఆ రంగును తొలగించేటువంటి ప్రయత్నంలో భాగంగా పాకిస్తాన్ ఇలాంటి పనులు చేయడం జరుగుతుంది. ఇలాంటి పనులు చేయడం ద్వారా ప్రపంచ బ్యాంకులు, ప్రపంచంలో అప్పిచ్చేటువంటి బ్యాంకులు ఏవైతే ఉంటాయో వాటికి పాకిస్తాన్ పైన ఉన్నటువంటి ఒపీనియన్ చేంజ్ చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి పనులు పాకిస్తాన్ చేయటం అనేది జరుగుతుంది. మరి వీటి వల్ల మన దేశానికి ఏదైనా ప్రయోజనం ఉందంటే మన దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదు. దీని కేవలం పాకిస్తాన్
తన యొక్క జీడిపిని, తన యొక్క పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మాత్రమే ఈ రకమైనటువంటి పనులు పాకిస్తాన్ చేయటం అనేది జరిగింది. మరి పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి ఏ ప్రాంతాలకు ప్రస్తుతం హిందూ దేవుళ్ళ యొక్క పేర్లు పెట్టడం జరిగిందో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అందులో మొట్టమొదటి పేరు వచ్చేసి ఇస్లామాపురం అనేటువంటి ప్రాంతానికి తిరిగి కృష్ణానగర్ అనేటువంటి పేరు పెట్టి పిలవటం అనేది జరిగింది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి కృష్ణుని యొక్క దేవాలయం అనేది ఉండేది. మరి దాని తర్వాత సుంత్ నగర్ అనేటువంటి ప్రాంతానికి సనత్ నగర్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. దాని తర్వాత ముస్తఫాబాద్ అనేటువంటి ప్రాంతానికి ధర్మపురిగా అనేటువంటి పేరు మార్చడం జరిగింది. దాని తర్వాత మౌలానా జాఫర్ అలీ ఖాన్ చౌక్ అనేటువంటి ప్రాంతానికి లక్ష్మీ చౌక్ అనేటువంటి పేరు ప్రస్తుతం పాకిస్తాన్ మార్చడం అనేది జరిగింది. ఇలా పాకిస్తాన్ లో ఉండేటువంటి చాలా చారిత్రక ప్రదేశాలకు తిరిగి హిందూ దేవుళ్ళ యొక్క పేర్లను పెట్టి మతం అనేటువంటి మచ్చని పాకిస్తాన్ తొలగించుకునేటువంటి ప్రయత్నం ప్రస్తుతం చేయటం అనేది జరిగింది. దీనివల్ల పర్యాటకంగా పాకిస్తాన్ ని తిరిగి పునరుద్ధరించాలన్న ఉద్దేశంతో ఇలాంటి పనులు పాకిస్తాన్ చేస్తుంది. మరి ఇలా పేర్లు మార్చడం అనేది మన దేశానికి ఏమైనా ప్రయోజనం ఉందంటే ఎలాంటి ప్రయోజనం లేదు. మరి ఇలా పేర్లు మారుస్తున్నటువంటి పాకిస్తాన్ పైన మీ యొక్క ఒపీనియన్ ఏమిటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.